యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనందయాత్ర. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. వేయి నోళ్ళతో స్తుతించినాను, వేయి నోళ్ళతో స్తుతించినాను. తీర్చలేము ఆ రుణమును, తీర్చలేము ఆ రుణమును. ఆనందయాత్ర రాత్రియు పగలును పాదములకు రాయి తగలకుండా, రాత్రియు పగలను పాదములకు రాయి తగలకుండా, మనకు పరిచర్య చేయుట కొరకై, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనందయాత్ర. ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం ఆసనం. ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం ఆసనం. ఆత్మానంద భరితులమై, ఆత్మానంద భరితులమై ఆగమన కాంక్షతో సాగేదం, ఆగమన కాంక్షతో సాగేదం. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనందయాత్ర. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా ఇంకొక పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. అందరికీ వచ్చిన గీతం సియోను పాటలు సంతోషముగా పాడొచ్చు సియోను వెళ్ళేదము అనే కీర్తన పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. అందరూ పాడండి. ఎవరు దూరం కనుక చాలామంది లేట్గా మంచు ఎక్కువ ఉంది కనుక కరెక్ట్గా 8 గంటలకల్లా అందరూ వస్తారని నేను ఆశ కలిగి ఉన్నాను. మా ప్రెసిడెంట్ గారు కూడా అదే ఆశ మీద ఉన్నారు. ఏది అయినప్పటికీ ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం.
సియోను పాటలు సంతోషముగా పాడొచ్చు సియోను వెళ్ళేదము. సియోను పాటలు సంతోషముగా పాడొచ్చు సియోను వెళ్ళేదము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసో. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసో. పొందవలేని లోకమునందు కొంతకాలమేనో శ్రమలు. పొందవలేని లోకమునందు కొంతకాలమేనో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళేదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులు ఈ ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులు ఈ ధరలో. నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానను పై నిల్పొడి. నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానను పై నిల్పొడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళేదము. మారాను పోలిన చేదైన స్థలముల కోరాపవలసి యున్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల కోరాపవలసి యున్నానేమి. నిరక్షకొండగు యేసే నడుపును మారాని తనదు మాటనము. నిరక్షకొండగు యేసే నడుపును మారాని తనదు మాటనము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళేదము. ఐగుప్తి ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తి ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వేరాజిల్లుడి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వేరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను. ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునేసో. ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునేసో. సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళేదము. సంతోషముగా పాడుచు సియోను వెళ్ళేదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు పైకి చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేటుగా వచ్చినవారు చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనప్పటికీ మరి రీతిలో దేవుని నామాన్ని
రండి సార్, రండి. రండి త్వరగా రండి. ఒక పల్లవచరణం పాడేది, తర్వాత మనం వాక్యపట్నానికి, తర్వాత ఆరాధనలోనికి మనం అడుగు పెడదాం. మన మధ్యన ఉన్న దైవ సేవకులు మరి సతీష్ గారు ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన దుర్గము. నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన దుర్గము. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధించును నిన్నే, ఆరాధించును, ఆరాధించును నిన్నే, ఆరాధించును, ఆరాధించును నిన్నే, ఆరాధించును, ఆరాధించును నిన్నే, ఆరాధించును. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధించును నిన్నే, ఆరాధించును, ఆరాధించును నిన్నే, ఆరాధించును, ఆరాధించును నిన్నే, ఆరాధించును, ఆరాధించును నిన్నే, ఆరాధించును. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. దేవుని స్తోత్రం. హలో, మరి ఒకసారి కూడి వచ్చిన దైవ సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క ఆరాధనలో భాగంగా మరి వాక్య పఠనాన్ని జరిగించుకుందాం. మొదటిగా నిర్గమాకాండము 4వ అధ్యాయము 10వ వచనం నుంచి 16వ వచనం వరకు మన మధ్యన్న దైవ సేవకులు మరి పాల్ గారు వచ్చి వాక్య పఠనాన్ని చేయాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. నిర్గమాకాండము 4వ అధ్యాయము 10వ వచనం నుంచి 16వ వచనం. అనంతరం వాక్యం నిమిత్తం మన మధ్య ఉన్న సహోదరులు డేవిడ్ గారా, ఆనంద్ గారు వచ్చి ఓకే ప్రకటన గ్రంథము. సార్ మీ పేరు? సార్ ప్రశాంత్.
ఓకే, ప్రసాద్. మరి దైవ సేవకులు, మరి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మన మధ్యన ప్రసాద్ గారు వచ్చి అనంతరం చదివినిపిస్తారు. మొదటిగా మరి పాల్ గారు నిర్గమాకాండము 4వ అధ్యాయము 10వ వచనం నుంచి 16వ వచనం వరకు చదివినిపిస్తారు. నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనం నుంచి. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడైనను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యం గలవాడని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవునకు నోరిచ్చిన వాడెవడు? మోగువాడినే కానీ, చెవిటివాడినే కానీ, దృష్టి గలవాడినే కానీ, గుడ్డివాడినే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. అందుకు అతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వానినే పంపమనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్యైన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటి మాటలు ఆనందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించేదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడినను, అతడే నీకు నోరుగా ఉండెను. నీవు అతనికి దేవుడిగా ఉండు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. వాక్య పట్టణాన్ని చదివినిపించిన సహోదరులు పాల్ గారికి మనందరి తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదివి వినిపిస్తారు మన మధ్యన సహోదరులు. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన దైవ సేవకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోవున్నట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. దేవుడి వాక్యం దీవించునుగాక. వాక్యం చదివినిపించిన సహోదరులు ప్రసాద్ గారికి మనందరి తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి వాక్యం నిమిత్తం, మరి సహోదరులు వాక్యం చదవబడిన వాక్యాల నిమిత్తం ఆనంద్ గారు వచ్చి ప్రార్థించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. అనంతరం మనం ఆరాధనలోనికి వెళ్తాం కనుక మనందరం ఆత్మీయంగా బలపడడానికి, స్థిరపడడానికి సిద్ధంగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. రండి సార్ పై. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి హృదయపూర్వక వందనాలు. ప్రెసిడెంట్ గారికి, చేరువచ్చినటువంటి తోటి సేవకులైన మీ అందరికీ ప్రభుపేట వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. అద్వితీయుడైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు, మీకు వందనాలు. ఇక్కడ చేరువచ్చిన నీ ప్రియ దాసులు నాయన, నీ యొక్క తోటి పనివారమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా నీ కృపలో ఎలాగున సమకూర్చినటువంటి యొక్క ఉదయకాల పరిశుద్ధమైన దినమును బట్టి, సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. దేవా, ఇక్కడకు వచ్చినటువంటి ప్రతి ఒక్క సేవకుడు అన్యులకును సంగమునకును జీవార్థమైనటువంటి సువాసన వెదజల్లబడినట్లుగా అనేక కుటుంబాలకు
ఆశీర్వాదకరముగా నాయన వారికి సేవలు జరుగునట్లుగా కృప చూపండి. చదవబడినటువంటి లేఖనములను నాయన మా హృదయాలలో ముద్రించండి. ఇంతవరకు నడిపించిన కార్యక్రమం బట్టి వందనాలు. ఇక ముందు కూడా మీరు తోడుండి ఆయన నీ కృపలో నడిపించుకునమని, నిలబడుతున్న ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో నింపి వాడుకునమని నజరుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థించిన సహోదరులకి మనందరి తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మనందరూ లేచి నిలబడినట్లయితే మనందరం కలిసి ఆరాధనలోనికి వెళ్దాం. మన మధ్య ఉన్న దైవ సేవకులు ఐజాక్ గారు వచ్చి మనందరినీ ఒక 7 నిమిషాలు మాత్రమే దేవుణ్ణి మనందరం కలిసి ఆత్మీయంగా మన కోసం, మన కుటుంబాల కోసం, మన యొక్క సంఘాల కోసం మనందరం కూడా దేవుని నామాన్ని మహిమపరచాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మన మధ్య ఉన్న దైవ సేవకులు వచ్చి మనందరినీ ఆరాధనలో నడిపిస్తారు. మొదటగా దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే నాకు ఈ ఆధిక్యతను, అవకాశాన్ని కల్పించిన ఏపీ పాస్టర్ ఫెలోషిప్ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మనమందరం ప్రియులరా హృదయాలు తెరిచి, నోరు తెరిచి, 2 చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, మహాఘనుడా, మా రక్షకుడా యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నైనా మీరిచ్చిన ఆధిక్యతలకే, మీరిచ్చిన అవకాశములకే, అయ్యా మీరు చేస్తున్న మేలులకే, మీరు చూపుతున్న కృపలకే మీకు వందనాలు ప్రభువా. మీరిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మీరిచ్చిన ఆయుస్సును బట్టి, మీరిచ్చిన ఆనందాన్ని బట్టి, మీరిచ్చిన నెమ్మదిని బట్టి, మీరిచ్చిన సమాధానాన్ని బట్టి, మీరిచ్చిన సంతోషాన్ని బట్టి, మీరిచ్చిన సౌఖ్యాన్ని బట్టి, అయ్యా మీరు చూపుతున్న మేలను బట్టి మీకు వందనాలయ్యా. గడిచిన కాలమంతా నీ దయ కలిగిన స్థాల చాటున మమ్మల్ని భద్రపరిచి మా పదేళ్లలో పనుల్లో ప్రయత్నాల్లో నీ కృపను అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ప్రతి కీడులో నుండి తప్పించి మేలు కొరకు మమ్మల్ని సంరక్షిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆరాధించడానికి ప్రభువా మీరు ఇచ్చిన ఆధిక్యతలను బట్టి, అవకాశాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. రాజువై, రాజువై ఆ తండ్రితో ఆసీనుడై మహిమ దేహంబుతో నుండగా రాజువై, రాజువై ఆ తండ్రితో ఆసీనుడై మహిమ దేహంబుతో నుండగా ధవల వస్త్ర తేజ రాజనా విమోచక, ధవల వస్త్ర తేజ రాజనా విమోచక. మేము కూడా చేరి నేను స్తుతింతుమేసువా, నేను కూడా చేరి స్తుతింతునేసువా. స్తుతి, 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 స్తుతికి పాత్రుడా. ప్రతి క్షణము దివిని దూత గణము పరమునా. స్తుతి, 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 స్తుతికి పాత్రుడా. ప్రతి క్షణము దివిని దూత గణము పరమునా. శుద్ధుడు పరిశుద్ధుడను చూపగడుచుండగా, శుద్ధుడు పరిశుద్ధుడను చూపగడుచుండగా మేము కూడా చేరి నేను స్తుతింతుమేసువా, నేను కూడా చేరి స్తుతింతునేసువా. సిల్వలో స్రవించిన నీ రక్తమే నా పాపము హిమము కంటే తెల్లగా మార్చెనే. సిల్వలో స్రవించిన నీ రక్తమే
మము కంట తెల్లగా మార్చనే భక్తి పరులకు ఆశ్రయంబు నీదు పదములే భక్తి పరులకు ఆశ్రయంబు నీదు పదములే మేము కూడా చేరి నేను స్తుతింతుమేసువా నేను కూడా చేరి స్తుతింతునేసువా స్తుతి 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 స్తుతికి పాత్రుడా ప్రతి క్షణము దివిని దూతగణము పరమునా స్తుతి 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 స్తుతికి పాత్రుడా ప్రతి క్షణము దివిని దూతగణము పరమునా శుద్ధుడు పరిశుద్ధుడను పొగడుచుండగా శుద్ధుడు పరిశుద్ధుడను పొగడుచుండగా మేము కూడా చేరి నేను స్తుతింతునేసువా నేను కూడా చేరి స్తుతింతునేసువా లోకము శరీరము సాతానుడు నా వైరులై నన్ను కౌవించి మోసగించిన లోకము శరీరము సాతానుడు ఈ లోకము నన్ను కౌవించి మోసగించిన కంటి పాప రీతి నన్ను కాసి ఉంటివి కంటి పాప రీతి నన్ను కాసి ఉంటివి నేను కూడా చేరి నేను స్తుతింతునేసువా మేము కూడా చేరి నేను స్తుతింతునేసువా స్తుతి 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 స్తుతికి పాత్రుడా ప్రతి క్షణము దివిని దూతగణము పరమునా స్తుతి 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 స్తుతికి పాత్రుడా ప్రతి క్షణము దివిని దూతగణము పరమునా శుద్ధుడు పరిశుద్ధుడను పొగడుచుండగా శుద్ధుడు పరిశుద్ధుడను పొగడుచుండగా మేము కూడా చేరి స్తుతింతునేసువా నేను కూడా చేరి స్తుతింతునేసువా మేము కూడా చేరి స్తుతింతునేసువా నేను కూడా చేరి స్తుతింతునేసువా స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం 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 ప్రభా ఎంతవరకు నిన్ను ఆరాధించడానికి మహిమపరచడానికి గణపరచడానికి కొనియాడటానికి మీరు ఇచ్చిన ఆధిక్యతలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా నీ బిడ్డలతో పరిశుద్ధులతో ప్రభా ఈ ఉదయకాల సమయంలో మందిరంలోనైనా నేను ఆరాధించే ఆఖ్యతను ప్రభు మాకు ఇచ్చినందుకు అయ్యా ఇటు కృపను మాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమస్త ఆరాధన మహిమ ఘనత కీర్తి ప్రభావములు నీ పాద సన్నిధికి సమర్పించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు మరి ఆరాధనలో నడిపించిన దైవ సేవకులు ఐజక్ గారికి మనందరి తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి వాక్యం నిమిత్తం మన మధ్యన ఉన్న దైవ సేవకులు రెవరెండ్ జాషువా గారు వచ్చి చిన్న ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధుడు అయిన ప్రభువా, ప్రేమ గల తండ్రి, సర్వాధికారి యేసయ్య, మీ ఘననామను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ ఉచిత కృపను బట్టి నేటి వరకు మమ్మల్ని సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉంచారు. వందనాలు నాయనా. మీ దయచేత కృపచేత నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. ఈ 2వ నెలలో మొదటి సోమవారం ఏపీ పాస్టర్స్ ఫెలోషిప్ను ఈ విధంగా జాయన్ గారు చర్చిలో సమావేశపరచడానికి కృప చూపారు. ఇంతవరకు జరిగిన కార్యక్రమాల్లో మీ సన్నిధి ఉంచారు. అందుని బట్టి వందనాలు. ఇంకా ఈ కార్యక్రమం అంతటికీ మీరే అధ్యక్షులుగా నడిపించండి. ఇప్పుడు నీ వర్తమానం అందించిన దాసులను అభిషేకించి నీ దాసుని ముఖాంతరంలో నాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఈ ఫెలోషిప్ని ఇంకా బలోపేతం చేసి ఆయుర ఆరోగ్య కృపలతో శాంతి సమాధాన సంతోషాలతో నింపాలని ప్రార్థిస్తున్నాను ప్రభువా.
ప్రతి ఒక్క దైవజనుని వారి కుటుంబములను వారి సంఘములను పరిచర్యలను ఆశీర్వదించి అనేక మందికి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ముందుకు సాగిపో కృపను అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రార్థించిన దైవ సేవకులు జాషువా గారికి మనందరి తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి తండ్రి అయిన దేవుడు మరి నూతన సంవత్సరం 2వ నెలలో మరి ఇటు రీతిలో మండపాక గ్రామంలో మరి దైవ సేవకులు మన ఆత్మీయులు జోయన్ గారి యొక్క చర్చిలో ఇటు రీతిలో మనందరం కూడుకుని దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకు ఎంతో కృపను జీవించారు. మనం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎంతోమంది చనిపోవడం చూస్తున్నాం, ఎంతోమంది పుట్టడం చూస్తున్నాం. కానీ పుట్టినది మొదలుకొని ఈ క్షణం వరకు కూడా తండ్రి అయిన దేవుడు మనందరినీ కాచి కాపాడినందుకు మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ముఖ్యంగా మరి వర్తమానంలోకి మనందరం వెళ్దాం. ముఖ్య వాక్యోపదేశకులుగా మరి దైవ సేవకులు రాకడ జయరాజు గారు ఒక 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనకి అందిస్తారు. మనందరం కూడా మీ యొక్క కరతాళ ధ్వనులతో ఆయనని ఆహ్వానిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజుకి, బోలో యేసు మహారాజుకి. దేవుని మహాకృప చేత మనందరము క్రీస్తు యేసు వారిలో మనందరం అవయగాలై ఉన్నాము. మనందరము ఆయన దేహంలో ఒక భాగమై ఉన్నాము. దేవుడు తన ఏర్పరచుకొని మరి యొక్క ఏపీ ఫెలోషిప్ పేరు ఫెలోషిప్లో మనందరినీ సభ్యులుగా నాయకులుగా దేవుడు ఎన్నుకున్నారు. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క 2026 సంవత్సరంలో దేవుడు తన మహాకృప చేత మరి వాక్యం అందించుటకు మరి దేవుడు నన్ను ప్రత్యేకించుకున్నారు నాయకుల ద్వారా. మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నాయకులైన వారికి మీ అందరికి కూడా మరణాతండి. అందరూ మరణాతులు ప్రైజ్ లార్డ్ వందనాలండి. మరి దేవుని మహాకృప చేత ఈ సమయంలో వాక్యంలోనికి వెళ్దాము. నిర్గమాకాండము 3వ అధ్యాయము 4వ వచనం. దానిని చూచుటకు అతడు ఆ తట్టుకు వచ్చుట యెహోవా చూచెను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ వాక్కు చేత, నీ శక్తి చేత, నీ బలము చేత నీ దాసు నింపి మీరు వాడుకోండి. నిలబడేది నీవే కానీ మాట్లాడేది నేనేని భక్తుడైన మోషే గారికి తెలియజేస్తున్నట్లు అప్పుడు ఇప్పుడు దేవుడివే అందరితో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మీరు ఆకడకు సిద్ధపరచండి. అనేకులు సిద్ధపరిచే సైనికులుగా మమ్మల్ని అందరినీ వాడుకోమని మంచి బోధకుడైన యేసు నామములో అడిగేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని సేవకులమైన మనకి మోషే గొప్ప యాజకుడుగా, మరి ప్రత్యేకమైన బోధకుడుగా, ప్రవక్తగా మోషే గారిని దేవుడు యాజకత్వములో ప్రత్యేకతగా, ఆయన సహోదరుడైన ఆరోన్ని ఒక ప్రత్యేకతగా దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని సేవకులమైన మనందరం కూడా ఒక ప్రత్యేకత కలిగిన వారం. ప్రత్యేకత కలిగిన మనము మన నడక ప్రత్యేకతగా ఉండాలి, మన మాట ప్రత్యేకతగా ఉండాలి, మన పడక ప్రత్యేకతగా ఉండాలి. మన నడిచే ప్రతి మార్గము అనేకులకు మాదిరిగా దేవునికి సంతోషం తెచ్చేటట్లుగా ఉండాలి. ఈ యొక్క ప్రత్యేకతలో నాయకుడిగా, ప్రధానమైన వ్యక్తిగా మోషే గారు కనపడుతున్నారు. అలాగే నాయకత్వం చేసే నాయకులు కూడా ప్రత్యేకతగా ఉండాలి. సేవకులంటే ప్రత్యేకత కలిగిన వాడు. ఆ ప్రత్యేకత నేటి కాలంలో కొంతమంది సేవకుల్లో కనబడట్లేదు. నీ పిలిపేంటి? దేవుడిని ఎలా పిలిచాడు? ఏ పని మీద పిలిచాడు?
నేటి కాలంలో దొంగల్లాగా కొంతమంది సొరబడిపోతున్నారు దేవుని పని పాడు చేయడానికి. అంటే మన పిలుపు ఎలాగుంది? ఏ పిలుపుతో మనం వచ్చాం ప్రభు దగ్గరికి? పిలుపు ఎలాంటి పిలుపు? వచ్చిన ఈ పిలుపు దేవునికి ఇష్టమైనదా, దేవునికి వ్యతిరేకంగా ఉందా? ఎవరు పిలిచారు? ప్రభు పిలిచాడా? నిన్ను భ్రమపరిచే ఆత్మ పిలిచిందా? దురాత్మ పిలిచిందా? పరిశుద్ధాత్ముడే పిలిచాడా అనేది ప్రతి సేవకుల్లో ఒక ఆలోచన రావాలి. ఎందుకంటే దేవుడు పిలిచిన పిలుపుకి లోబడి నీవు నీ మాట ఎలాగుంటుంది, నీ నడక ఎలాగుంటుంది? దేవుడిని చూపిస్తుందా? యేసుప్రభుని చూపిస్తుందా? యేసుప్రభుని కారణం ఏంటంటే మోషే దేవుని ఒక ప్రత్యేకత. దేవుడు పిలిచేటప్పుడు ఆయన పొదలో నుండి పిలుస్తున్నాడు. ఆ పిలుపు ఎలాగున్నదంటే మోషే మోషే అని పిలుస్తున్నారు. అంటే దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా దేవుని సేవకులుగా ప్రత్యేకించబడిన మనందరం కూడా ఎలాగున్నామనేది మోషే గారు పిలుపులో మనం చూస్తున్నాం. ఈ యొక్క కడవరి దినాలలో ప్రభు రెండోసారి రాబోతున్న కడవరి దినాల్లో, భయంకరమైన దినాల్లో, అపాయకరమైన దినాల్లో మనమున్నాము. భయంకరమైన దినాలు జరుగుతున్నవి. మన కాలములో రాకడ గుర్తులు జరుగుతున్నవి. జరుగుతున్న కాలములో మన పిలుపు ఎలాంటి పిలుపు? ఒక ఫెలోషిప్ ఏర్పడితే ఫెలోషిప్లోకి వచ్చిన మనము సంఘం ఉండాలి, లేకపోతే సంఘాన్ని ఎలాంటి సంఘమును సిద్ధపరుస్తున్నావు? నీ సంఘము ప్రత్యేకత కలిగినదా? నువ్వు ఏర్పరచుకున్న మంద దేవునికి ఇష్టమైనదా, లేదా దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నావా అన్న ఆలోచన ప్రతి సేవకుల్లో రావాలి. ఎందుకంటే సేవకులు నేటి కాలమందు చాలా కొందరు భయంకరంగా ఉంటున్నారు. ఆ భయంకరమైన స్థితి కడవరి దినాల్లో నువ్వు కర్ర కడుతున్నావా, గడ్డితో కడుతున్నావా, బంగారంతో కడుతున్నావా, ఎలగల రాళ్ళుతో కడుతున్నావా అనేది ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలి. ఎందుకంటే నువ్వు కట్టే కట్టడాలు ఎలాగున్నాయి, నువ్వు కట్టే సంఘం ఎలాగుంది, ఒక ఆలోచన రావాలి. ఒక ప్రార్థనాపరుడువా, మాట నేర్పరిగా బ్రతికేస్తున్నావా, ఒక ఆలోచన ఉండాలి. కొంతమంది ప్రార్థన ఉండదు, మాట నేర్పరితనంతో బ్రతికేస్తూ ఉంటారు. కొంతమంది సేవకులు తెల్లారులేస్తే మోకాళ్ళ మీద ఉండి దేవుణ్ణి వేడుకుని బయటికి వెళ్తారు. వెళ్తున్న మనము ప్రార్థన లేకుండా సేవ ఎలా చేయగలుగుతావు? వాక్యం లేకుండా ఎలా బోధించేస్తావు? ఇలాంటి ఆలోచనలు నీవు దేవునికి ఇష్టమైనట్లుగా ఉన్నవా ఒక ఆలోచన మనలోనికి రావాలి. ఎందుకంటే దైవ సేవకులమైన మనకు ఒక మాదిరి మోషే గారు, ఆరోను గారు, వీరందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తం వారు అడుగు తీసి అడుగు కదపలేదు. నువ్వు రాని ఎడల మేము ముందుకి సాగమన్నారు. మనము ప్రార్థన చేసుకుని బయలుదేరవలసిన దైవ సేవకుడు ప్రార్థన లేకుండా ముందుకు వెళ్ళిపోవడం అది మంచి పద్ధతి కాదు. తెల్లవారుజాము లేచి శ్వాసలను ప్రార్థన చేయమంటున్నాం, మనం ప్రార్థన చేసుకుంటున్నామా? వాక్యం చదివి సిద్ధపడుతున్నామా? ఇలాంటి ఆలోచన ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుని సేవకులమైన మనకు దేవుడు తెలియజేస్తూ మోషేని పిలుస్తూ అంటున్నారు కదా, ఇక్కడ 5వ వచనంలో చదవండి. అంటే దేవుని ఎదుట నిలబడుతున్న మనము, దేవుని మనము, దేవుని పరిశుద్ధముతో నింపబడిన మనము, మాట్లాడడానికి నిలబడుతున్న మనము. నీ మాట ఎలాగుంది? దైవ సేవకుడివే, నీకు మాట్లాడుతుంటే కొంతమందికి బాధ కలుగుతుంది. నీ మాట సంఘస్థులను బాధిస్తుంది. నీ మాట సంఘస్థులను గుండెలో గొంపాలను దింపుతుంది. అందుకని కొందరు పారిపోతారు. గనుక అలాంటి సేవకులుగా ఉంటున్నామా, లేకపోతే మోషే వలె రోషము కలిగి దేవుని ఎదుట భయభక్తులు కలిగి బోధిస్తున్నామా? ఇప్పుడు సేవకుడు మాట్లాడతారు, ఒక సేవకుడు ఆ మాట సేవకుడు గుండెల్లో కత్తులతో పొడిచినట్టుగా ఉంటుంది. అలాంటి మాటలు మాట్లాడతాడు. ఏం బోధిస్తారో ఈ సేవకులు అని అనిపిస్తుంది ఆ మాట విన్నప్పుడు. మన మాట
తోటి సేవకుడు కూడా మృదువుగా ఉండాలి. నీ మాట నీ దగ్గరకు వచ్చిన విశ్వాసులకి ధైర్యపరచాలి, వాళ్ళకి నెమ్మది కలిగించాలి. నిన్ను ఎంటాడాలి, వాళ్ళు నిన్ను ఎంటాడుతూ నువ్వేం చేయాలో దేవుని కొరకు ఆ పని కూడా వారు చేయాలన్నట్లుగా మారాలి. అలాంటి మార్పును తీసుకురావాలి తప్ప నువ్వు భయంకరమైన మాటలు మాట్లాడడానికి దేవుడు లోకస్తులా మనం పిలవలేదు. లోకస్తులు కూడా అలాంటి మాటలు మాట్లాడతారు. సౌకర్యమైన మనము దేవుని ఆత్మశక్తి నింపబడిన మోషే గారితో ప్రభువు అంటారు కాదు, మనలో ఏమన్నా మన మాట, మన సూచుల, మన ఆలోచనల, మన యవనేచ్ఛల, మన శరీర కోరికల ఏమన్నాయి దేవునికి వ్యతిరేకంగా వాటిని విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వస్తే నీ యొక్క ఆత్మతోనూ దేవుని ఆత్మతోనూ ఆయన వాక్కుతోనూ నిన్ను నింపి దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. వాడు అనేక ప్రజలకు ఒక నాయకుడుగాను, అనేక ప్రజలకు ఆశీర్వాదకరంగాను, అనేక ప్రజలకు దీవెనకరంగాను నువ్వు మాట్లాడుతున్న స్వస్థత కలుగుతుంది. నువ్వు ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరుగుతాయి. అలాంటి విషయాలను దేవుని ఆత్మచేత నింపబడిన నీవు నీ మాటలు విడిచిపెట్టకపోతే దేవుని ఆత్మకు, పరిశుద్ధాత్మకు దుఃఖము కలిగిస్తున్నామన్న సంగతిని ప్రతి సేవకులు మనం గుర్తుంచుకోవాలి, ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాం, తోటి సేవకులుగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట మనము ప్రతి ఒక్కరూ గమనించాలి, ఆలోచన చెయ్యాలి. కారణం ఏంటంటే మనం అనేకులను దేవుని తట్లు తిప్పేవారము, అనేకులను ప్రభు దగ్గరికి నడిపించేవారము, అనేకులను దేవుని రాకడకు సిద్ధపరిచేవారము. సిద్ధపరచవలసిన మనమే మన మాట, మన తీరు మార్చుకోకుండా విడిచిపెట్టకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా ఈ లోకరీతిగా మాట్లాడితే దేవుడు ఎలా కోరుకుంటాడు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా జయం కలగదు, ఎంతకాలం సేవ చేసిన అభివృద్ధి ఉండదు, నీకు సుఖం అనేది కనబడదు. కారణం ఏంటంటే నువ్వు విడిచిపెట్టకుండా ప్రభువుని వెంబడిస్తున్నావు. అది దేవునికి ఇష్టం లేదు. అందుకని మోషేతో అంటున్నాడు, నీ చెప్పులు విడివమో దగ్గరికి రా అంటున్నాడు. మనందరం ప్రభు దగ్గరికి వచ్చాం. నువ్వు సేవ చేస్తున్నావు, ప్రభు పిలుపు ఉండాలి. పిలుపు లేకుండా సేవ చేస్తే అది క్షేమము కాదు. సేవ చేసేవారు ఎలాగుండాలి అది ప్రభు అంటున్నారు కదా. ఇక్కడ చూడండి, మోషే ప్రభుతో మాట్లాడుతున్నారు. ప్రభు పిలుస్తుంటే 4వ అధ్యాయం 10వ వచనం, త్వరగా కాగా రమ్ము కాదమ్మా. అప్పుడు మోషే, ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసులతో మాటలాడినప్పుడు నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాన్యము నాలుక మాన్యము గలవాడునని యెహోవాతో చెప్పగా. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే మనం సేవలోనికి వచ్చినప్పుడు కొంతమంది ప్రభు పిలుస్తూ ఉంటారు, నువ్వు ఫలానా ప్రాంతానికి వెళ్ళి సేవ చేయి. అనేక మార్లు దర్శనాల ద్వారానో, కళల ద్వారానో, జ్ఞానం ద్వారానో ప్రభు పిలుస్తూ ఉంటారు. పిలిచినప్పుడు చాలా మంది నేను సేవకి యోగ్యుడను కాను, నేను సేవ చేసే అర్హత నాకు లేదు, చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళొచ్చు కదా, నేను ఒక మంచి ఉద్యోగం చేసి దేవునికి మంచి కానుకలు ఇవ్వాలి, దేవునికి దశభాగాలు ఇవ్వాలి, నా సేవకుడికి మంచి సహకారిగా ఉండాలి, నేను మంచి జాబ్ చేయాలి అనే ఆలోచన కలిగి ఉంటారు. మనం సేవకు పిలిస్తే ఆ పిలుపుకు లోబడరు. అలాగే మోషే కూడా దేవుని మాటకు మోషే లోబడలేదు. అలాగే యానా కూడా లోబడలేదు. లోబడకపోతే దేవుడు లొంగ తీసుకున్నాడు, ప్రభు లొంగ తీసుకున్నారు. లోబడకపోతే ఒక్కో సేవకుడి మీద దేవుని చిత్తం ఉంటుంది, దేవుని ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక నెరవేర్చవలసిన సేవకుడు దాటిపోతూ ఉంటాడు, తప్పించుకుంటూ ఉంటాడు. కావలసిన దేవునికి ఇష్టమైన వ్యక్తిని దేవుడు లొంగ తీసుకోవాలని ఆశపడుతూ ఉంటాడు, కానీ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు. నేను సేవ చేస్తాను అంటారు, దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, వాక్యం ద్వారాను, కళల ద్వారాను, దర్శనాల ద్వారా మాట్లాడుతుంటాడు. కొంతమంది యాలను చేస్తారు ఈ సేవకుడు ఏంటని, కానీ ఇది దేవుని పిలుపు. దేవుని పిలుపును మరిచి, దేవుని పిలుపును విడిచి
చేయవలసిన నీవే సేవ చేయకుండా నిద్రపోతూ తింటూ తిరుగుతూ ఉంటే, ఓ నిద్రపోతా లెగు ప్రార్థన చేయి అని అన్యుడి మీద సాచిపెట్టి, అప్పుడు దేవుడు జ్ఞాపం వచ్చాడు, ప్రభువా నేను చెప్పిన పని చేయకుండా పారిపోతున్నా, నన్ను క్షమించు, నా వలనే తుఫాను వచ్చింది, నన్ను లేవదీసి సముద్రంలో పాడండి అన్నాడు. కారణం దేవుని దాసులమైన మనము, దేవుని పిలుపును లోబడిన మనము, దేవుని యథాచిత్తమేమైనదో, దేవుని ఇష్టమేమైనదో, ఏ పిలుపుతో దేవుడు నిన్ను పిలిచాడో ఆ పిలుపుకు నువ్వు లోబడి దేవుని సేవ భయముతో చేయాలి. ఇది కడవరి కాలము. నీవు వణుకు భయము కలిగి ఉంటే దేవుడు నిన్ను ఎక్కలినంత శిఖరాలకి ఎక్కించి నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. నీవెవరి దగ్గరికి వెళ్ళి చేయి సాపాల్సిన పని లేదు, నీ దగ్గరికి పట్టుకొచ్చి దేవుడు పెడతాడు. కారణం ఏంటంటే ప్రభు పని అప్పచెప్పాడు కనుక ప్రభు ధనం ఇస్తారు, పని చేయించుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. కారణము దేవుని వాక్యము సెలవిస్తున్నది, నేను నోటి మాంజము గలవాడును నత్తి పెదవులు గలవాడునని మోషే మాట్లాడుతుంటే ప్రభు అంటున్నారు కదా 11వ వచనంలో, చదవండి. 4:11 మానవునకు నోరిచ్చిన వాడును ఎవడు మోగవానిగాను చెవిటిగానిగా గాని దృష్టి గలవానినే గాని గుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానని నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీకు నీ నోటికి తోడై ఉండదు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా నీ నోటికి తోడై ఉంటాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ నోటికి నేను తోడై ఉంటాను, నిన్ను వాడుకుంటానని ప్రభువు సెలవిస్తున్నారు. కానీ మోషే అంటున్నాడు, తప్పించుకోవడానికి నువ్వు పంపదలసిన వారిని పంపించు, నేనైతే నీ పని చేయరాదు. నేనైతే దేవుని సేవకుడిగా, దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్లో పనిచేస్తున్న సేవకునిగా, ప్రభు పక్షంగా రాకడ సువార్త చేయమని నన్ను ప్రభు పిలిచారు. పిలిస్తే 3 సార్లు బొంబాయి వెళ్ళిపోయి ఇదే సెలవు వెళ్ళాలి. అందరికీ టికెట్ అయిపోయింది, నాతో వచ్చిన బ్యాచ్ వాళ్ళు అందరికి. నాకు టికెట్ అయ్యేది కాదు. ఏంటి ప్రభు నాకు టికెట్ అవ్వట్లేదు? నేను గల్ఫ్ వెళ్ళిపోయి కొంత సంపాదించి నేను వెళ్తున్న చర్చిలో మా పాస్టర్ గారికి సహాయం చేస్తాను. మా పాస్టర్ గారికి నేను చర్చిలో టైల్స్ వేస్తాను ప్రభు, నన్ను పంపించు ప్రభు. ప్రభుని బతులాడుకుని మన తెల్లవారుజామున 3 గంటలు లేచి 2 గంటలు లేచి దేవుడిని బతులాడుకునేవాడు నన్ను పంపించమని. ఆ 3 గంటలు లెగడం మా బైబిల్ మిషన్ సేవకులు మాకు బాగా నేర్పుతారు. 4 గంటలకు 3 గంటలు లెగమని. ఎందుకంటే దేవుని విశ్వాసిగా, దేవుని యొక్క విశ్వాసముతో సంఘములో కొనసాగుతున్న ఈ యొక్క దీన సేవకుడు దేవుని యొక్క పిలుపును కొరకు, దేవుని చిత్తమును జరిగించాలి, దేవుని సేవకులకు సహాయం చేయాలి, మందిరానికి సహకారిగా ఉండాలనే ఆలోచన తప్ప ఇప్పుడు కూడా సేవ చేయాలనే ఆలోచన రాలేదు. నాకు ఆ అర్హత లేదనుకున్నాను నేను. కానీ మోషేలాగా నేను నత్తివాడను, మాట మాన్యం గలవాడను, నేను సేవ ఏం చేస్తాను? నన్ను సేవకు పిలుస్తాడంటే ప్రభు, ఇంకా చాలామంది ఉన్నారు కదా వాళ్ళు పిలుచుకో అని మళ్ళా బయలుదేరిపోయాను. ఇలాసారి నా మాట వింటలేదని సంఘంలో యాజకునికి ప్రేరేపణ కలిగించి దేవుడు నన్ను సంఘ పెద్దగా చేంజ్ చేశాడు. సంఘ పెద్దగా ఉపవాసం ఉన్నాను. 40 దినాలు ఉపవాసం ఉన్నాను. సిలువ జానకోటాల్లో ఉపవాసం ఉంటే పాస్టర్ గారు నన్ను ఆదివారం నాడు కేకేసి, నాకు ముందుగా తెలియజేయలేదు, నాకు తెలియజేయాలి, నేను ఫలానా వ్యక్తులిద్దరిని సంఘ పెద్దలు చేస్తున్నాము, ఆ సంఘ పెద్దల్లో రాకడ జయరాజు ఒక్కడు, మరి వచ్చే ఆదివారం ప్రకటన చేస్తున్నాం, వచ్చే ఆదివారం సంఘ పెద్దలుగా అభిషేకిస్తున్నామని చెప్పలేదు. నేను ఆదివారము మామూలుగా ఆరాధనకి వెళ్ళాను, కూర్చున్నాను. మరి సంటి గారిని అంగర్ రాకడ జయరాజు గారిని ఈరోజు సంఘ పెద్దల అభిషేకం. ఇదేంటి, నేను దేశాలు వెళ్ళాలనుకుంటూ వెళ్ళాను, సంఘ పెద్దం చేస్తున్నారు అని అలా చూస్తూ అలాగా కూర్చుండిపోయి ఆలోచనలో పడిపోయాను. ఆ స్టేజ్ మించి పాస్టర్ గారికి కేకేస్తున్నారు, ఆ రాకడ జయరాజు గారు రండి ఎదరికే. అయ్యి బాబోయ్, దీన్ని నన్ను కేకేస్తున్నాడు ఈయన. అలాగే బీసీ వాళ్ళ కూర్చుండిపోయాను, ఎత్తులేదు. మళ్ళా 3వసారి కేకేశారు. అప్పుడు ప్రభువా నీ చిత్తం ఏమైనదో అది జరిగించుకో, నేనైతే నా ఆశ నువ్వు తీర్చలేదు, నీ చిత్తానికి నేను లోబడిపోతున్నాను, నన్ను ఏం చేసుకోవాలనుకున్నా చేసుకో అని
వెళ్ళిపోయి తలక వంచి నిలబడ్డాను. జయరాజ్ తలక పైకెత్తురు అన్నారు. అంతే, తైలం పోసి సంఘ పెద్దగా అభిషేకించి దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సేవకునిగా ఆ రోజు నుంచి నేను సంఘానికి ఒక మంచి వ్యక్తిగా, ఒక ఏలియా దగ్గర నమ్మకమైన ఏలియా యొక్క ఎలీషా వలె నమ్మకస్తుడిగా పనిచేయడం మొదలెట్టాను. ఎక్కడ కూటాలు జరిగిన ముందుగా ఇంటికి వెళ్ళిపోవడం, సాపలు వేయడం, ఆ ఇంటికి వెళ్ళిపోవడం, పల్లారం పనిచేసేటప్పుడు మరి తిట్టువారు సంఘస్థులు కొంతమంది, వాళ్ళకి అలగాడతాడు, వీళ్ళకి ఎలాగడతాడు. అయినా సరే దేవుని ముఖం చూస్తూ సంఘములో మరి యొక్క ఇంటి కోటాలలో కార్యక్రమాల్లో ముందుండి జరిగిస్తుండగా దేవుడు ఆశ్చర్యకరంగా బైబిల్ మిషన్ గొడవల వల్ల 2 భాగాలయ్యింది. గుంటూరు ఒక భాగం, మునూరుపాడు ఒక భాగం. రెండని ఆహ్వానించారు. సేవకులు ఎవరన్నా ఉంటారు, రండి అన్నారు. దేవుడు ఇదేంటి నన్ను సేవకులు అన్నారు. ఈ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి నేను మునూరుపాడు ఎక్కువ వెళ్ళేవాడిని ప్రార్థన చేసుకోవడానికి. ఆ కాలంలో కూడా చర్చికి వెళ్తూ మునూరుపాడు స్వచ్ఛాలకు వెళ్ళేవాడిని. ఆ సమయంలో దేవుడు నన్ను ఒక పాస్టర్ గారు, మన జాన్ మోషే గారి లాగా పిలిచి, నిన్ను సేవకుని చేయాలని నాకు దేవుడు పేరేపిస్తున్నాడు, వస్తావా అన్నాడు. అయ్యా నేను రానండి, నాకు ఈ దేశాలు వెళ్ళాను. నువ్వు సంఘ పెద్ద కదా, సంఘ పెద్ద మీద అక్కడ దుబాయ్లో ఎక్కడ వదుకుని సంఘంలో ఎవరో ఒకరు పరిచయం చేస్తాను, వెళ్ళి డ్యూటీ చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటాను. కాదు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నాకు ఎందుకు అనిపిస్తున్నాడు. ఆయన చేతకు ఇంకొక పాస్టర్ గారు, 2 పాస్టర్ గారు నన్ను ఒక కాలగట్టుకు తీసుకెళ్ళి కూర్చోబెట్టి నాకు ఫుల్గా నూరు పోయిస్తారు. నా బ్రెయిన్ అంటే ఎక్కిచ్చేసి నడు, నువ్వు మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటానయ్యా, దేవుని చిత్తం అయితే జానయ్య గారు ఒప్పుకుంటారు, లేకపోతే నన్ను ఒప్పుకోరు. అది నాకు గురి. నేను ప్రార్థన చేసుకుంటాను. మధ్యాహ్నం 12 గంటలకు ధ్యాన ప్రార్థనలు పెట్టారు. గంట సేపు మోకాళ్ళ మీద ఉన్నాను. ప్రభువా, నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను, నాకు నువ్వు పిలుపునిస్తున్నావు సేవ చేయమని. అయితే ఈ యొక్క దైవజనులు నన్ను అడుగుతున్నారు కనుక నీ చిత్తం అయితే ఆ దైవజనుల్లో ఉండి నన్ను ఒప్పుకునేలా చెయ్యి, నీ చిత్తం కాకపోతే ఆఫ్ చేసేయి అని ప్రార్థన చేసుకుని వెళ్ళాను. అప్పటికి 2 వారాలు బట్టి నాకు ఆలోచన వస్తుంది. వారాలు శనివారం ప్రార్థనకి వెళ్తుంటే ఒక ఆలోచన వస్తుంది. అక్కడ నత్తి పెదవుల వాళ్ళని మోషే పలికినట్లుగా నేను నాకు ఆలోచన వెళ్తుంటే, ఏదైనా యాక్సిడెంట్ అయితే నువ్వు ఆటో మీద వెళ్ళినప్పుడు నీ మొహం కనపడిపోతే నీకు ఎలా తెలుస్తుంది, పక్కలకు ఎలా తెలుస్తుంది? జేబులో ఫోటో పెట్టుకో నా మనస్సాక్షి నన్ను ప్రేరేపిస్తుంది. ఇదేంటి ప్రభా, నాకు యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? ఇలాంటి యాక్సిడెంట్లు గట్ట నాకు అవనవక తండ్రి, నాకు కీడు రాకుండా కాపాడు ప్రభా అని ప్రార్థన చేసుకుని ఫోటో పెట్టుకుని వెళ్తే ఆ వారమే ఈ పాస్టర్ గారు చెప్పడం, ఆ మధ్య నుంచి దేవుడు ఓకే చేయడం, నా పర్సులో ఎప్పుడు పర్స్ పెట్టుకొని జేబులు, అలాంటిది ఆ వారం పర్స్ పెట్టుకుని ఫోటో పెట్టుకుని వెళ్ళాను. ఆ ఫోటో ఇంటికి వెళ్తే ఈ పాస్టర్ గారు ఎలా చేస్తారో నాకు తెలియదు కదా. ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అకస్మాత్తుగా కాపాడ్డారు, నాకు చెప్పారు. మధ్యాహ్నం ప్రార్థన చేసుకోవడం. ఆ రోజే సాయంకాలం ఇంటర్వ్యూ ఉందంటండి. 100 మంది సేవకులు వచ్చారు, లైన్లో నుంచున్నారు. అప్పుడు వీళ్ళిద్దరు తీసుకెళ్ళి నన్ను అందులో పెట్టారు. లైన్లో పెడితే ఏంటండి జానయ్య గారు అన్నారు, ముందు ఉండ్రాజర్ నుంచి వచ్చాడు, వచ్చాడు సేవ చేయడానికి వచ్చాడు. అలా చెప్పేస్తున్నారు నా పక్కన ఉన్నవాడు. అబ్బాయి సేవ చేస్తావా? చేస్తానండి అయ్యగారు. సరే పక్క నుంచో అప్లికేషన్లు ఇచ్చేయండి అందరికని. రాసేసుకుంటున్నారు అందరు, ఎవరు అప్లికేషన్ వాళ్ళు రాసేసుకుంటున్నారు. ఏ ఊరిలో సేవ చేస్తాను బైబిల్ మిషన్ పక్షంగా. నేను ఉండ్రాజరంలో, తణుకులో, పాలింగ్లో, ఇక్కడ 4 చోట్ల చెప్పాను పేర్లు, ఎక్కడైతే బైబిల్ మిషన్లో అయితే ఆగా. సరే రాసుకోండి అప్లికేషన్లు అన్నారు. ఫోటో తేండి అన్నారు. ఫోటో తేండి, ఫోటో గుబుకు ఫోటో మంది ఫోటో సంతకం పెట్టే స్తోత్రం. ఎందుకంటే దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించిన సేవకులమైన మనము మరి ఒక ప్రత్యేకత కలిగిన వారు కనుక దేవుని వాక్యము సెలవిస్తుంది కదా. మరి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి, ఎఫెసీ పత్రిక, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతిస్తున్న ప్రాణమా, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతిస్తున్న ప్రాణమా. ఎఫెసీ పత్రిక. కాబట్టి మీరు సమాధానమును అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునిటి యందు
శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవల. దేవునికి స్తోత్రం. దేవుని సేవ అంటే సామాన్యమైన విషయం కాదు. అగ్నితో కలిసి నడుస్తున్నావు, తేడా వస్తే అగ్ని కాల్చి వేస్తుంది, లేదంటే నువ్వు సరిగ్గా నిలబడితే అగ్ని అనేకులను అపవిత్రాత్మలు కాల్చి వేస్తుంది. మనం అగ్నితో నిండిన వారమై నడుస్తున్నాం. తేడాగా నడిస్తే దేవుడు ఊరుకునేవాడు కాదు. గనుక నీవు సహించుకొనుచు ఓర్పుతో నీ యొక్క మనసును నిర్మలపరుచుకొని దేవుని వాక్యమును బోధించడంలో, దేవుని పరిచర్య పరుగులెట్టుతూ చేయుచులో, రెండో రాకడకు అనేకులు సిద్ధపరచడంలో మేలుకోగలిగి శ్రద్ధ కలిగి మనం పని చేయవలసిన వారమైనా. ఒక ఇద్దరు సేవకులు మా ఇంటికి వచ్చారు ఒక సమయంలో. ఈ మధ్యలే ఒక 7-8 నెలలు అవుతుంది. చాలామంది వస్తూ ఉంటారు స్నేహాన్ని బట్టి. కానీ ఆ సేవకులు అన్న మాట నాకు చాలా బాధ కలిగించింది. ఒక విశ్వాస ఇంటికి వెళ్ళి అనుకోండి, పాస్టర్ గారు, అమ్మా నువ్వు ఎలాగున్నావేటమ్మా, రాయిలాగా ఉండిద్దా, నువ్వు సావుకాలు వచ్చింది ఏటమ్మా నీకు అన్నావు అనుకోండి, ఏమంటారు? చెప్పాలి, సేవకులు అలా మాట్లాడచ్చా? దైవ సేవకులమైన మనము విశ్వాసుల ఇంట్లోకి వెళ్ళినప్పుడు, అమ్మా దేవుడు స్వస్థపరుస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడమ్మా అని ధైర్యం చెప్పవలసిన ఆ యొక్క సేవకుడు, నీకు సావుకాలు వచ్చింది, నీ ముఖంలో ఏదో నీళ్ళు పాడైపోయినట్టు ఉన్నాయి, నీ ముఖంలో నాకు ఏదో అటు ప్రాబ్లం కనబడుతుంది అనుకోండి, ఏమంటారు? సేవకులు అనవలసిన మాటలన్నీ సేవకుడు సంఘం కలిగిన సేవకులు మాట్లాడాల్సిన మాటలేనా? ఆత్మ కలిగించు ఐకమత్యం కలిగిన నీవు, ఆత్మచేత నింపబడిన నీవు ఏమైనా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? ఆ మాట కూడా నీకు అర్థం కాకుండా సంఘంలో గడుపుతావు. దేవుని సంఘాన్ని ఎలా పోగు చేస్తావు? దేవుని రాకడకు ఎలా సిద్ధపరుస్తావు? ఒక దైవ సేవకుడైన నీవు, ఒక సేవకుడిని, అభిషేకించబడిన సేవకుడిని దావీదు అంతట వాడే ముట్టుకోకుండా దూరంగా పారిపోయాడు. కానీ నేటి కాల సేవకులు వాళ్ళ బాధతో మాట్లాడుతున్నారు, లేదా వాళ్ళు ఏదో కసితో మాట్లాడుతున్నారో అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడకూడదు. దైవ సేవకుడు ఎప్పుడు కూడా దీవించాలి, ప్రేమతో మాట్లాడాలి తప్ప నీ సావుకులు వచ్చింది, నీ కిన్నీలు పాడైపోయింది, నీ గుండెలు ఏదో అయిపోయింది, అలాంటి భయం కలిగించే మాటలు దైవ అభిషేకం పొందిన నన్ను, ఆ సేవకులు అన్న మాటకి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకుంటే నీ అవయవాన్ని బాగున్నాయి భయపడకన్నాడు దేవుడు. నా దేవుడు అతనిలో డాక్టర్ గారిలో ఉండి టెస్ట్లో ఉండి నాతో మాట్లాడాడు. అంటే ఒక దైవ సేవకులు మాట్లాడేటప్పుడు ధైర్యం చెప్పాలి తప్ప పిరిగివాళ్ళుగా చేయకూడదు. సంఘానికి ధైర్యం చెప్పాలి, మనం ధైర్యం తెచ్చుకోవాలి. కానీ ఈ కాలంలో సేవ చేస్తున్న మనం అందరం కూడా దేవుని పిలుపులో ఎలాగున్నామో, మన పిలుపు ఎలాగుంది, మన సేవ ఎలాగుంది, మనం ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, సంఘంతో ఎలా మాట్లాడాలి, దైవజనుడితో ఎలా మాట్లాడాలి, ఈ యొక్క గుర్తు కలిగి ఆలోచన కలిగి మన భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ అనేకులు భక్తి నేర్పిస్తూ రెండో రాకడకు అనేకులు సిద్ధపరచాలి. రెండో రాకడ మేఘానికి సిద్ధపరిచిన మనమే రెండో రాకడ మేఘానికి గొర్రెపిల్ల వాహసులోనికి చేరాలి. అట్టి కృప పరమ తండ్రి మన అనేకులు సిద్ధపరిచేవారిగా, ఒక సమూహాన్ని సిద్ధపరిచేవారిగా, సైనికుడిగా ముందు పనిచేసి ప్రభు రాకడ మేఘమికి కృప పరమ తండ్రి మనందరికీ దయచేయను గాక. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఈయన వాక్యాన్ని మందిరంలో హృదయంలో నీరు కట్టి పనిచేయండి. వాక్యానుసారంగా ఆత్మానుసారంగా మమ్మల్ని నడిపించండి. ఆత్మ తీవ్రతతో, దైవాత్మ తీవ్రతతో రెండో రాకడకు అనేకులు సిద్ధపరిచి మహిమ మేఘం ఎక్కించుటకు మాకు శక్తి, భక్తి మా అందరికీ దయచేయమని, భక్తితోన శక్తితో నడిపించమని క్రీస్తు నామములో అడిగికొన్నాను పరమ తండ్రి. ఆమేన్.
దానికి మరణాతండి మరణాతులు. ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి మరణాతండి. కానీ దేవుడు మహాకృత మరి ఈ సంవత్సరంలో 2వ నెల ఎలాగా దేవుడు నన్ను నిలబెట్టుకుంటాడని ఆశ్చర్యం కలిగింది. నాకు అసలు అవకాశం వద్దన్నాను అయ్యగారిని, కానీ తప్పదన్నాను, కానీ తప్పకుండా రోజు వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. పెద్ద పెద్ద అయ్యగారులు ఉన్నారు ఇక్కడ, మీకంటే చాలా చిన్నవాడిని, కానీ దేవుడు కృపచేత పరిశుద్ధాత్ముడు వాడుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు వాక్య సందేశాన్ని అందించిన దైవ సేవకులు అక్కడ జయరాజు గారికి మనందరి తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇక ఏపీ ప్రేయర్ ఫెలోషిప్ లో ఇటు మండప గ్రామంలో చర్చిలో ఇప్పటి వరకు పాడిన పాటల్లో, వాక్య పఠనంలో, ఆరాధనలో, అదేవిధంగా వాక్య సందేశంలో నడిపించాడు. పరిశుద్ధాత్మ కార్యం జరిగించాడని మనందరం విశ్వాసం కలిగి ఉన్నాం. మరి చివరిగా మనందరం కూడా ప్రతి ఒక్కరికి మీ యొక్క ప్రార్థనా విజ్ఞాపనలను, ప్రార్థనా రిక్వెస్ట్లను మీరు రాసి ఒక్కరు మీరు ఇచ్చుకున్నట్లయితే రౌండ్గా మనందరం ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. 1 నిమిషం మాత్రం ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని పాటించాలి. 1 నిమిషమే ప్రార్థన చేయాలి. అంటే సమయం లేదు, మనం 9 గంటలకల్లా ముగించుకోవాలి. తదుపరి అందరికీ జ్ఞాపకార్థులని, ఆధార్ గుడికి, బర్త్డే పార్టీలని, బర్త్డే సెలబ్రేషన్స్ అని ఇంకా రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి కనుక అందరూ కూడా మరి ఏకీభవించాలని పూర్వకంగా తెలియజేస్తూ, మరి ఇప్పటి వరకు నాకు అవకాశం ఇచ్చినటువంటి ఏపీ పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ అధ్యక్షులు జాన్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. కూడా దేవుని అందరూ మరి ఎందుకంటే సమయం మరి మనం అనుకున్న సమయానికి ముగించుకోవాలి కనుక ఎవరు ప్రేయర్ రిక్వెస్ట్లు వాళ్ళే రాసుకుంటూ చక్కగా దేవునికి మహిమ కలుగు రీతిగా మోకరిద్దాం. దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కలిసి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.